ఎవటో నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలుస్తా తమ్ము నీకు లేదు. నేనెవరైనా చెబితే ఈ గుండె పగిలి చేస్తావమ్మా. ఎవరు నువ్వు? ఎవరు వస్తున్నారంటే పోలీస్ తుపాకులు గుల్ల వర్షం కురిపిస్తాయో, ఎవరి పేరు చెబితే మీలాంటి దుర్మార్గులు గుండా ఆగిపోతుందో ఆ తిరుగులేని బ్రహ్మస్త్రాన్ని, ఎదురులేని వజ్రాయుధాన్ని మీలాంటి దుర్మార్గులకు బందిపోటైనిచ్చిన కాలభైరవునిరా. అంతటి మనగాడివా? అంతటి మనగాడివా? ఇంతకు నీకు చేసిన అపకారం ఎందో ఏమిటి? చిన్న, మీరు ద్రోహం చేసింది నాకు కాదురా, నా బాబాకే. బాబా అతని పేరు వింటే వాయువుల్లో కలిసిపోతుంది. అంతటి మనగాడ అతని పేరేమిటో మేము తెలుసుకోవచ్చా? సుమారు 15 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతూ 3 చెరువులు నీళ్లు త్రాగిస్తూ మీలాంటి దుర్మార్గుల గుండెల్లో బెబ్బులు పలై నిలిచిన పందిపోటు రుద్రమనాయుడమ్మా. పందిపోటు రుద్రమనాయుడా? పందిపోటు రుద్రమనాయుడా పేరు చెప్పగానే అలా ఆగిపోయారే. బాబాకి మీరు చేసిన ద్రోహానికి ఈనాడు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి. యుగంధర్, యుగంధర్, భయంకర్, నేను చెప్పినట్లు పని పూర్తి చేశారా? నేను చెప్పినట్టే ఆ సత్తు ముసాని అక్రమాలు చేసి సంవత్సరం జనాన్ని మొత్తం దొరుకుతాం బాస్. ఇది మీకు ఫస్ట్ వార్నింగ్. ఇలాంటివే మీ జీవితంలో చాలా జరుగుతాయమ్మా. వస్తా. ఆ కాళిదాసు గారు మనకి ఫస్ట్ వార్నింగ్ అనే మనకి తెప్పిపోతాడా? అంతటి మనగాడా? నువ్వు త్వరలోనే అంతం చేయాలి. మనకి వార్నింగ్ ఇచ్చాడు, అంతం చేయాలి. పల్నాడు సీమ మీద 3 నాడులు తీసే నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి కాపులకి కత్తలకి కమాల్ చిన్న కమాల్, మనం వెళ్ళి అలిసిపెట్ట భరత్ కుమార్ని కలుద్దాం. చూసారా, ఈ కాళీకోడ మహానగరంలో మాయగాడు అంటే మంచి